హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మటుకు ప్రయాగరాజ్‌లో ఆగిపోయాం. కొన్ని కారణాల వల్ల ఆ భగవంతుడు ఏం చేసినా మన మంచికే అనుకునేసి మేము ఇక్కడి నుంచి త్రివేణి సంగమానికి వెళ్ళాలని చెప్పి ఒక ఆటో తీసేసుకొని అందరం కూడా బయలుదేరాము. ఇక్కడేనండోయ్ మహాకుంభమేళ జరిగిన మహాపుణ్య స్థలం కూడా. ఎంతో మంది పేదవాళ్ళు కోటీశ్వరులయ్యారు ఈ మహాకుంభమేళలో అయితే మటుకు. ఇది అక్షరాల నష్టమండు. పేదవాడు కొన్ని కోట్లు సంపాదించాడంట. మా ఆత్మకూరులో కూడా లక్షల్లో ఉన్నోళ్ళు లక్షలు కోటీశ్వరులు ఇంకా కోటీశ్వరులు కావాలని చెప్పి ఉద్దేశంతోటి అందరూ కూడా స్నానానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే మనకు త్రివేణి సంగమంలో చాలా పుణ్యం స్నానాలు చేయాలని చెప్పి ఎక్కడి నుంచో ఎక్కడో జనాభా కూడా వచ్చారు. ఎక్కడంతా కూడా తాళాలు తప్పెట్లేసుకుంటూ పాటలు పాడుకుంటూ రామ రామ కృష్ణ కృష్ణ అంటూ శివయ్య శివయ్య అంటూ మొత్తం కూడా సందడి చేశారు మా ఆత్మకూరులో అయితే మటుకు. మా ఆత్మకూరులో ఎక్కడుంటే అక్కడ ఆనందమే ఆనందం అన్నమాట. మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు అండో. అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. అంతే మనకు జనాభా అయితే ఫుల్ రష్తో ఉందండి. ఇంత కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా మహాకుంభవేళ అయిపోయినా కానీ జనాభా అయితే ఫుల్గా ఉంది. అందరం కూడా నంది స్నానానికి వెళ్ళాను. అక్కడ తలనీనాలు కూడా ఇస్తారంట, కొంతమంది తలనీనాలు కూడా ఇస్తా ఉన్నారు. ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ దోషతోటి ఉన్నారు. అక్కడ పురోహితుడు కూడా వచ్చాడు. కొన్ని పెద్దదానాలు చేస్తారంట, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారంట. చాలా చాలా విశేషాలు అయితే తెలుసుకున్నాం. అయితే మటుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాకుంభవేళకి వచ్చి దర్శించుకుని, కానీ మేము మహాకుంభవేళ అయిన తర్వాత వచ్చామండి. అయినా కానీ రష్ ఏమీ తగ్గలేదు. అందరం కూడా బోట్లో వెళ్ళిపోయాం. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళామండి. ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మా మామలు అత్తలు పిన్నమ్మలు వదినలు బావలు అక్కలతో సరదాగా ఎంజాయ్ అయితే చేసేస్తున్నాము. అక్కడున్న కొంగలకైతే మటుకు దానాలు కూడా చేసేసామండి. మనమే తింటమే కాదు, వాటికి కూడా కొంచెం మేత వేయాలని చెప్పేసి కొనుక్కొని తిన్నాం. చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉందండి. పిడికెడు కూడా లేదు. అవి ₹20 అంట అక్కడైతే మటుకు. మా మల్లన్నది మటుకు అందరికీ కొనిచ్చేసి అందరికీ ఇచ్చేసారు. అందరం కూడా వేసేసాము. అక్కడ దీపదానం కూడా చేశారనుకో, రెడీ చేసుకుని చూస్తున్నారా. దీపదానం కూడా మంచిదంట. గంగాదేవికి దీపదానం చేసి మంచిదంట. ఇక్కడ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వదిలేరు. అక్కడ పురోహితుడు అయితే మటుకు పిండిదానాలు కూడా చేస్తున్నారు. అందరూ కూడా పిండిదానం మునిగిపోయారు కూడా. చాలా ఫుల్ జోష్తో అయితే మునిగిపోయిందని. కొన్ని ఘట్టాలు అయితే మిస్ అయిపోయాం మేమైతే మటుకు. అవి కూడా చూపిస్తానండి. అయితే మటుకు మొత్తానికి ప్రయాగరాజులో త్రివేణి సంగంలో స్నానం చేసి మేము చేసుకున్న పాపాలన్నీ కడిగేసుకున్నాం. ఇంకా పాపాలు చెయ్యొద్దు, అన్ని పుణ్యాలా చేస్తాం, స్వామి నువ్వే దిక్కు అన్నాం. అక్కడ అఘోరాలు అప్పటికి కొద్దిగా ఉన్నారు. మమ్మల్ని ఇచ్చి డబ్బులు అడిగారు. మేము డబ్బులు మడుకు ఇవ్వలేదండి. నామాలు అయితే పెట్టి చేసుకున్నాం. అక్కడైతే మటుకు ఒక ముసలామె కోటీశ్వరాలు అయిందంట. ఈ డబ్బాలు అమ్మి ఆమె కోటీశ్వరాలు అయిపోయింది. డబ్బాలు అమ్మి అక్కడ కోటీశ్వర